అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై శివాని కుకింగ్ ఛానల్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన బోటి ఫ్రైని తెలంగాణ స్టైల్లో నా హీలుక్స్ కుక్కర్లో ఒక 20 మినిట్స్లో మాత్రమే మనం ఫ్రైని ఈజీగా చేసుకోవచ్చు. అలాగే తక్కువ ఆయిల్తో టేస్టీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను బోటి ఫ్రై చేయడానికి 1.5 kg బోటి తీసుకున్నాను. ముందుగా దాన్ని ఉడకపెట్టుకొని క్లీన్గా ఈ విధంగా చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా చెప్పాను కదండి హీలిక్స్ కుక్కర్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను అని. అందుకోసం నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను. దానిపైన హీలిక్స్ కుక్కర్ని పెట్టాను. ఇప్పుడు అందులో నేను ఓన్లీ 2 పావుల ఆయిల్ మాత్రమే వేస్తున్నాను 1.5 kg బోటీకి. ఎందుకంటే ఈ కుక్కర్లో ఎక్కువ ఆయిల్ అనేది తీసుకోదు. అలాగే టేస్టీకి కూడా చాలా మంచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది స్టీల్ కుక్కర్ కదా మాడుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో ఎలా మాడడం అనేది జరగదు. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో వంట చేసుకోవడం వల్ల. సో ముందుగా నేను 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 4-5 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 ఒకేసారి జీలకర్ర వేసాక ఈ విధంగా వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు అయ్యాక దానిపై మూత పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక మూత చూపించాను కదా, అది ఒకటి, అలాగే ఇది ఒకటి. 2 కుక్కర్లకి 2 మూతలు వస్తాయి. మనం ఈజీగా మనం ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా బాయిల్ చేసేవి ఉన్నప్పుడు ఆ మూత యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా ఇలాంటిది యూజ్ చేసుకోవచ్చు. 2 కుక్కర్లకి 2 మూతలు అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు మనం. వీటి కాస్ట్ వచ్చేసి 12,400 రూపీస్ అవుతుంది 2 కుక్కర్లకి. మనకి 30 years వరకు వారంటీ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఈ కుక్కర్లను యూజ్ చేసి వంట చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది ఆదా అవుతుంది. అలాగే మనకి ఆయిల్ కూడా తక్కువ అవుతుంది. అలాగే మెయిన్ మనకు కావాల్సింది హెల్త్ ఇంపార్టెంట్ కదా, ఇందులో వండుకొని తినడం వల్ల చాలా హెల్తీ కూడా బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేగాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా ఒక 2 minutes పసుపు వాసన వెళ్ళే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వెళ్ళేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. 5 minutes తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా బోటి ముక్కల్ని, అది తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా బోటిని అందులో వేసుకున్నాక ఒకసారి 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి. ఉడికించడానికి సపరేట్గా మూత ఉంటుంది అని చెప్పాను కదా, ఆ మూత పెట్టుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా ఇక్కడ మూత పెట్టుకోవాలి. ఇక్కడ లిడ్ అనేది 2 మీద మాత్రమే ఉంచాలి. మనం 0, 1, 2 అని ఉంటుంది, 2 మీద పెట్టుకోవాలి. ఇక్కడ మూతను కూడా టైట్ చేసుకున్నాం కదా. ఒక 5 minutes తర్వాత మనకి అక్కడ రెడ్ లైట్ అనేది వస్తుంది. ఆ రెడ్ లైట్ ఏంటి అంటే ఇప్పుడు మనం బోటి వేసాం కదా, అది ఉడికింది అని అర్థం అక్కడ. సో ఇప్పుడు మంటని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఆ రెడ్ లైట్ అనేది లోపలికి వెళ్ళేంత వరకు మనం వెయిట్ చేయాలి. లేదు మనకు వెయిట్ చేయడం ఇష్టం లేదు అంటే అక్కడ 2 మీద ఉంది కదా, అది తీసుకొచ్చి 0 మీద మనం ఇటు సైడ్ అనాలి. అంటే విజిల్ లాగా వెళ్ళిపోతుంది. కానీ మనకి ఇందులో ఏంటి సేఫ్టీ అంటే మనకి నార్మల్ కుక్కర్లు అయితే అప్పుడప్పుడు కొన్ని పేలుతుంటుంది కదా, ఇందులో మాత్రం అలా భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో పేలడం లాంటివి ఉండదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి అక్కడ రెడ్ లైట్ ఉంది కదా, అది లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నేను 2 మీద ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టాను కదా, అది తీసుకొచ్చి 0 మీద ఈ విధంగా జరుపుకోవాలి. లేదు నేను వెయిట్ చేస్తాను అంటే ఆ రెడ్ లైట్ ఒక 2 minutesలో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అప్పటి వరకైనా మనం వెయిట్ చేయొచ్చు. చూసారు కదా ఇప్పుడు రెడ్ లైట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా మూతని సైడ్ జరిపి ఈ విధంగా మనం కుక్కర్ మీద మూత ఓపెన్ చేసి మన కర్రీ అనేది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మూత ఓపెన్ చేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మ్యాక్సిమం మనకి అక్కడ బోటి అనేది మాత్రం ఉడికిపోతుంది. ఒక 10 minutesలో మనకి బోటి అనేది ఈజీగా ఉడికిపోతుంది. బోటినే కాదు, మటన్ చేసినా ఏది చేసినా ఇందులో వంట అనేది తొందరగా అవుతుంది. చూసారు కదా ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకున్నాక మనం దానిని నేను వేరే కడాయిలోకి చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఫ్రై కావాలనుకుంటున్నాను కదా, ఇందులో మనం కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్గా ఇందులో నెక్స్ట్ మనం కర్రీకి ఏం చేస్తామో అది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను బోటి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, నాకు క్రిస్పీగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ కుక్కర్లో నుండి తీసి వేరే కడాయిలో చేంజ్ చేసుకుంటున్నాను. ఆ కడాయి కూడా హీలిక్స్కి సంబంధించింది. అందులో కూడా మనం చాలా తక్కువగా ఆయిల్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ నేను ఎలాంటి ఆయిల్ మాత్రం యూజ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు బోటి అనేది ఉడికిపోయింది. సో డైరెక్ట్గా నేను ఆ కుక్కర్లో నుండి తీసి
ఈ కడాయిలో వేసుకున్నాను. ఇది కూడా హీలుక్స్కి సంబంధించింది. ఇది కూడా నాకు 3000 వరకు పడింది. ఇది కూడా స్టీల్తో చేసినటువంటిది. చాలా బరువు ఉంటవి ఇవి మాత్రం. సో ఈ విధంగా నేను ఇందాక బోటి ఉడికింది కదా, అదంతా తీసుకొచ్చి ఈ కడాయిలో వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు బోటి అనేది క్రిస్పీగా కావాలి కాబట్టి నేను ఇందులో కడాయిలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ వరకు నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను మూత పెట్టుకొని. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. ముందుగానే నేను 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నాకు సరిపోతుంది. ఇక్కడ ఇందులో ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వేయడం వల్ల, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా గరిటెతో కలుపుకోవాలి. అలా ఒక 1 మినిట్ సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బోటి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, తెలంగాణ స్టైల్లో బోటి ఫ్రైని హీలుక్స్ కుక్కర్లో ఒక 15 నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేశానో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.